మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో సోషల్ మీడియాలో ఎక్కడికి వెళ్ళినా ఇష్యూ అయితే వైరల్గా మారింది. సో డిసిప్లిన్కి మారుపేరు ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటూ ఉంటారు. కానీ అలాంటి మోహన్ బాబు ఇంట్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. తండ్రి కొడుకుల మధ్య ఇష్యూ, దాని తర్వాత కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇష్యూ అని చెప్పి కూడా తెరపైకి వచ్చింది. సో దాని తర్వాత ఆస్తి పంపకాల దగ్గర కూడా గొడవలు వచ్చాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో దాని తర్వాత కూడా సో వాళ్ళ ఫామ్ హౌస్ లో ఏదైతే ఇష్యూ జరిగింది, దాని తర్వాత కూడా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మా నాన్న నన్ను కొట్టాడు అంటూ కూడా సో మనోజ్ కూడా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా వాట్సాప్ ద్వారా సిపికి కూడా మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనకు ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా సార్ వాట్సాప్ స్టేటస్తో సహా వస్తున్నాయి ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒక ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉన్న డౌట్, నాకున్నా కూడా ఒక క్వశ్చన్, తండ్రి పైన కొడుకు కేసు వేయొచ్చా, అలాగే కొడుకుపై తండ్రి కేసు వేయొచ్చా అంటే ఉన్నాయా, సెక్షన్ ఉన్నాయా అట్లా సార్? ఉన్నాయి కాబట్టి వేసినారు కదా. సో వర్తిస్తాయి అంటారు? ఖచ్చితంగా. ఓకే. ఒకవేళ వర్తిస్తే ఎలాంటి కేసులు వర్తిస్తాయి అంటారు? ఏ నేరం చేస్తే ఆ నేరానికి కేసులు వర్తిస్తాయి. నేరానికి చట్టాలకి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చుట్టాలకు చట్టాలు ఏం అడ్డం రావు. ఓకే, చట్టాలకి ఎవరు కూడా ఎటువంటి చుట్టరికం కూడా బారు కాదు. సో కాబట్టి ఈ మోర్ పర్టికులర్ మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు గారి కేసులో మనకు జరిగింది ఏంటంటే, మోస్ట్లీ ఎక్కడ జరిగినా కూడా యుద్ధాలు దేనికి జరుగుతున్నాయి అంటే మూడు సారాంశాలు మనం తీసుకోవాలి. ఇందులో రెండు మీటని ఏంటంటే, ఒకటి ఆస్తుల గురించి, రెండోది ఇక్కడికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏమైందంటే మోహన్ బాబు గారి సెకండ్ సన్ మంచు మనోజ్ అన్న విషయము. అయితే డిసిప్లిన్కు మారు పేరు మోహన్ బాబు గారని మీరు అన్నారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే తన పర్సనల్ లైఫ్ కూడా ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రతిసారి యుద్ధాలు అవుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి అంటే ఆస్తుల గురించి మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవద్దు. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు గారు వెళ్ళడము, మళ్ళీ దాని తర్వాత మనోజ్ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఘర్షణ ఏర్పాటు కావడము, దాని తర్వాత ఈయనే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు మీద దాడి చేసిండ్రు, వాళ్ళ బాడీ గార్డ్స్ ఈయన మీద దాడి చేసిండ్రు, మరి ఒకరికొకరు లాక్కున్నారు, తోసుకున్నారని చెప్పేసి మనము ఈ వాళ్ళ న్యూస్లో చూస్తున్నాం కదా అనిల్. సో కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి తల్లి అంటే మా ఫాదర్ సన్ మీద కేసు పెట్టచ్చా, సన్ ఫాదర్ మీద పెట్టచ్చా అంటే ముమ్మాటికి 100% కేసు పెట్టచ్చు. ఈరోజు కూడా జరిగింది అదే. మరి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇక్కడ బయటికి రాలేదు, నేను చూడలేదు. బట్ ఆయన మోహన్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. సేమ్ టైం మనోజ్ కూడా తన ఒక స్టేట్మెంట్ని అంటే తన ఒక ఇంటెన్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ట్విట్టర్లో ఏదో కొన్ని డాక్యుమెంట్స్ పెట్టినారు. అది 3 పేజీ డాక్యుమెంట్, అది కూడా చూడడం జరిగింది. నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, మా నాన్నగారి మీద ఎటువంటి దాడి చేయలేదు, కావాలంటే నా టవర్ లొకేషన్స్ చెక్ చేసుకోండి అన్నారు. అంటే ఈయన ఈ వ్యక్తి ఎప్పుడైతే ఒక చోట ఉన్నాడో దాన్ని ఎవిడెన్స్ ప్రూవ్ కావాలంటే మనం ఇన్ జనరల్గా తీసుకుంటాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దాన్ని ఒక టవర్ లొకేషన్స్ కావచ్చు, లేదంటే కనుక ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు. సో ఇక్కడ మరి ఒకళ్ళు కేసు నిజంగా ఆయన దాడి చేసిండంటే అంత పెద్దవాళ్ళు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ ఫామ్ హౌస్లో దాడి చేసిండు, ఇంకెక్కడికైనా పోయిందంటే ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత నిజంగానే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక టవర్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ బౌన్సర్స్ ఎవరైతే ఈయన మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పేర్లు కానీ లేకపోతే వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు. అంటే చట్టాలు కొందరికి అంటే కొన్ని చోట్ల బయాస్గా ఉంటాయి, కొన్ని చోట్ల అన్బయాస్గా ఉంటాయి. ఇటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఖచ్చితంగా 100% అన్ని రకాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇదివరకు చెప్పినట్టుగా కెమెరాస్ కానీ అది కానీ ఇది కానీ. సో వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి ఈ వివాదం ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అనిల్. 2 ఏళ్ల నుంచి వివాదం ఉంది, కానీ మనోజ్ ఏమంటాడంటే ఇన్ని సినిమాలు కూడా నేను మా నాన్నగారి ప్రొడక్షన్లో ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎటువంటిది ఏం ఆశించలేదు, ఆస్తులు కానీ లేకపోతే నాకు అవసరం లేదు, లేకుండానే నేను అన్ని చేసినట్టు.
ఇంకొకటి ట్రెస్ పాస్ చేసినాడు, నా ఇంట్లోకి దూరినాడు, నా మీద దాడి చేసినాడు అన్నది ఇంకొక పాయింట్ వెలుగులోకి వచ్చింది. ఆ ఇల్లు ఎవరిది అన్నది ఫస్ట్ అది నిర్ధారణ కావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ ఇల్లు నిజంగానే అది మనోజ్దా లేదంటే కనుక మోహన్ బాబుదా, అన్నిటికీ సంబంధించిన హౌస్ సేల్ డీడ్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు పెట్టాలి. ఇప్పుడు ప్రాపర్టీ మనోజ్ దై ఉండి మోహన్ బాబు వెళ్తే అది ఇల్లీగల్ అయితే మోహన్ బాబు అడగబోతున్నా సార్. అంటే ప్రాపర్టీ ఒకటి ఉంది, ఆ ప్రాపర్టీకి ఇంకో వ్యక్తులు వెళ్తే అది కూడా కేసు ఫైల్ చేయవచ్చా? 2 things. ఇప్పుడు నా ఆఫీస్ ఉన్నది, నాకు పర్మిషన్ తో మీరు నా ఆఫీస్ లోకి వచ్చిండ్రు, నేను మిమ్మల్ని అలౌ చేసిన కాబట్టి కేసు లేదు. నేను అలౌ చేయకుండానే మీరు నా ఆఫీస్ లోకి వచ్చినా కూడా, నడుచుకుంటూ వచ్చినా, ఏం చేయకుండా కూడా మీ మీద నేను కేసు పెట్టాలంటే నా ఆఫీస్లకు మీరు ట్రెస్ పాస్ చేసినట్టు కూడా నేను కేసు పెట్టచ్చు. అంటే చట్టంలో ఉన్నది ఆ వెసులుబాటు కాబట్టి చెప్తా ఉన్నాను. సో కాబట్టి ఇన్ దిస్ కేస్ మోర్ పర్టికులర్లీ ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హుమ్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు వన్స్ ఇన్సిడెంట్ జరగంగానే ఈయన పోయేసి పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి ఏదో సిపి గారికి లెటర్ పెట్టినట్టుగా మనం విన్నాము. లెటర్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత నేరం జరిగిందా లేదా నిర్ధారణలకు వస్తుంది. వచ్చిన తర్వాత కేసు ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతుందా డిస్ప్రూవ్ అవుతుంది అది వేరే విషయం. అది మళ్ళీ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారో కూడా మనకు తెలియదు. ఇష్యూ వన్స్ ఏంటంటే ఒక్కసారి ఇటువంటి ఇష్యూలు జరగగానే ప్రముఖులు కాబట్టి టక్కన మీకు లాంటి మీడియా వాళ్ళంతా కూడా దాన్ని బయటకు వస్తారు, దాన్ని ఎగ్జాగరేట్ చేస్తారు. రేపటి రోజు వాళ్ళే వస్తారు బయటికి, అసలు ఏం జరగలేదు, మేము అందరం బాగానే ఉన్నామని చెప్పొచ్చు. అంటే ఇదంటే థింగ్స్ అని మీడియాలలో వైరల్ కావడం అంతా కూడా జరుగుతూ ఉన్నది. బట్ లీగల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి మాత్రం ఒకవేళ అది కనుక నిజంగానే మోహన్ బాబు గారు ఇట్లా మంచు మనోజ్ ఇట్లా పోయి ఉంటే కనుక అఫెక్ట్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ప్రాపర్టీ మీద నిజంగా ఆ ప్రాపర్టీ ఎవరిది అండ్ మనోజ్కు వస్తే ఎట్లా వచ్చింది. ఇంకోటి వితౌట్ మోహన్ బాబు గారు లేనిది ఈ మనోజ్ లేరు, ఈ మంచు లక్ష్మి లేరు, ఇంకొక సన్ ఎవరును మంచు విష్ణు లేరు. అండ్ ఇటువంటి సెలబ్రిటీస్ ప్రజల్లోకి వచ్చి అంటే ఈ రకంగా బయటికి రావడం మాత్రం అది సినీ పరిశ్రమకు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు కూడా ఇట్స్ ఎ బిగ్ రిమార్క్ అవుతుంది. అండ్ ప్రాపర్టీ విషయానికి వస్తే ఆయన సెకండ్ వైఫ్ సన్ అనేసి ఈ రోజు నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా, ఈ రోజు ఇష్యూ బయటకు వచ్చిందంటే చాలా మందికి అది తెలిసింది. సో సెకండ్ వైఫ్ సన్ పిల్లలకి మరి ప్రాపర్టీలో రైట్ ఉంటుంది అన్నది ఇన్ జనరల్ గా మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక విషయం చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి, ఫస్ట్ వైఫ్ పిల్లలకి లీగల్ గా రైట్ ఉంటుంది, కానీ సెకండ్ వైఫ్ కు మాత్రం రైట్ ఉండదు. అంటే భార్య బతికుండంగా కనుక ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటే గనక అటువంటి సిచ్యుయేషన్స్ లో గనక రైట్ ఉండదు. భార్య చనిపోతే షీ విల్ బి లీగల్లీ వెడెడ్ వైఫ్ అవుతుంది కాబట్టి దానికి స్కోప్ ఉంటుంది. మరి ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఎప్పుడు, ఆమె బ్రతుకున్నప్పుడా లేకపోతే చనిపోయిన తర్వాత అనేది నాకైతే పూర్తిగా తెలియదు. అది క్వశ్చన్ మార్క్. ఒకవేళ అటువంటిది ఉంటే గనక 100% చెప్తున్నాను, మంచు మనోజ్ కూడా మూమెంట్కి రైట్ అయితే ఉంటుంది అనిల్. సో కాబట్టి అందులో తన రైట్ క్లెయిమ్ చేయడానికి ఎటువంటి సంకేతం లేదు. ఇంకొక డౌట్ నాకు, అంటే గొప్పవారికి ఒకలా అలాగే పేదవారికి ఒకలా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. బట్ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఉన్నవారికో న్యాయం లేని వాళ్ళకో న్యాయం అంటూ ఉంటుంది. సో మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అలాగే మోహన్ బాబు గారు డైరెక్ట్ సిపికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కాదు, ఇన్ జనరల్గా మనం కూడా బయట చూస్తూ ఉంటాం, పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే రిచ్ కిడ్స్ కానీ వీళ్ళు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్లలో కానీ సిపికి డైరెక్ట్ వెళ్తూ ఉంటారు. అదే ఇంకొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. అంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం ఎక్కడైనా జరుగుతుంది. అంటే వాళ్ళకున్న వెసులుబాటును వాళ్ళ స్టాండర్డ్స్ కు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఒకటే అంటే హైరార్కీస్ అయితే మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు గొప్పోడుకో న్యాయం పేదోడుకో న్యాయం కాదు. మోహన్ బాబు ఒక సెలబ్రిటీ కాబట్టి తన కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సిపికి ఇచ్చేసి అదే కాపీని కన్సర్న్ డీసీపీకి ఏసీపీకి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మార్క్ చేసినట్టు నేను చూసిన. గొప్ప అంటే ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సిపి దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఎనీథింగ్ కేసు ఒకళ్ళు పెట్టాలనుకుంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరే కానీ, అది పేదోడైనా గొప్పవాడైనా దళితుడైనా ధనికుడైనా ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. ప్రొసీజర్స్ అయితే అది. ఎఫ్ఐఆర్ కట్టాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు సిపి దగ్గరికి వెళ్ళినా కూడా సిపి ఏం చేస్తారు, కన్సర్న్ ఎస్హెచ్ఓకి డైరెక్ట్ చేస్తూ టేక్ ఇనిషియేట్ యాక్షన్ లేదంటే కనుక రిజిస్టర్ ద కేసు అని చెప్పి రాస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మోహన్ బాబు కాబట్టి ఆయన పోలీస్ కమిషనర్కి ఆయనకున్న యాక్సెస్ లో పోయినట్టుకున్నాడు. సరే, ఆయన కొడుకు మంచు మనోజ్ ఆయన కూడా చిన్నోడు కాదు కాబట్టి ఆయన కూడా డీసీపీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి వార్తలు వచ్చినాయి. డీసీపీ దగ్గరికి వెళ్ళినా సిపి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా చట్టంలో ఉన్న అంటే
పోలీసులో మీరు కేసు రిజిస్టర్ కావాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీసు వాళ్ళు కనుక కేసు రిజిస్టర్ చేస్తలేరు, ఇప్పుడు ఏమవుతుందంటే అనిల్, ఇప్పుడు వన్స్ ఈ స్థాయి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే వాళ్ళ ఫస్ట్ ఒక సస్పెక్షన్స్ వాళ్ళ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అసలు కేసు కట్టాలన్నా వద్దా, కడితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ అన్ని కూడా అప్లికబుల్ గా మనం సెటిల్ చేసుకోవచ్చు కదా. ఇంకొకటి, వన్స్ కేసు కట్టంగానే ఇష్యూ అంటే అక్కడికక్కడికి తెగిపోదు. వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే దాని మీద నానా రకాలుగా అంటే ఇన్వెస్టిగేషన్స్ కానీ, లేదంటే కనుక ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కానీ, మళ్ళీ దాని తర్వాత కోర్ట్ ట్రయల్స్ కమెంట్ చేయాలి, తీర్పులు ఇచ్చేయాలి, తీర్పు ఇచ్చినాక అప్పీల్ పోవాలి. అది నేను అంటాను. అంటే చాలాసార్లు మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక్క పేపర్ మీద మనం రాస్తున్న చిన్న కంప్లైంట్ వన్స్ ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రము ఒక యంత్రాంగం పూర్తిగా కదులుతుంది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూస్తాం, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కేసెస్ ఇమీడియట్ గా కేసులు కట్టరు. సో ఇక్కడ ఏమైందంటే ఈ కేసుకి వచ్చేసరికి మరి అంటే పోలీస్ వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ కు మా స్థాయికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుండదు అనుకున్నారా, లేకపోతే పబ్లిక్ లో మేము ఎందుకు ఎలివేట్ కావాలనుకున్నారా? సో కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు డీసీపీకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చినారు, ఐసీపీ కంప్లైంట్ ఇచ్చినారు. ఎనీథింగ్ మళ్ళీ కూడా అది స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వస్తుంది, అదే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవిడెన్స్ మనం చూస్తున్నాం సార్, అంటే మంచు మనోజ్ కూడా సో మా నాన్న నన్ను కొట్టాడు, ప్రైవేట్ సెక్యూరిటీతో కొట్టాడంటూ కూడా నిన్న నైట్ పోలీస్ కొట్టించాడు అనేసి అంటాడు కూడా నిన్న హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది, అంటే ఇంజురీస్ తో వెళ్ళడం జరిగింది. సో అవన్నీ నేను కొట్టేలేదు ఫేక్ అని చెప్పి కూడా ఇటు వర్షన్ చూస్తున్నాం మనం. మరి దెబ్బలు ఏడుకెళ్ళి వచ్చినాయి, అదొక క్వశ్చన్. మరి కావాలని చెప్పి అలా నటిస్తున్నాడు కూడా, కాసేపటి కింద మనం వాళ్ళ పని మనిషితో కూడా ఒక వీడియో బయటికి రావడం మనం చూస్తున్నాం. సిసి ఒకటి ఇప్పుడు కావాలని నటించాల్సిన అవసరం లేదు, ఏదో జరిగి ఉంటుంది, నిప్పులేని పొగరాదు అంటాం కదా. సో మాట పెరగచ్చు, గలాట కావచ్చు, కొట్లాడుకోవచ్చు, కానీ ఏంటంటే కొట్టింది ఎవరు అనేది నిర్ధారణలోకి రావాలి. బాడీ గార్డులు కొట్టినరా, లేకపోతే తండ్రి కొడుకుని కొడితే కొన్ని సందర్భాలలో నేరం కాదని మనం అనుకోవడానికి ఇదేం లేదు. బట్ తండ్రికి ఉన్న అథారిటీ పిల్లల్ని సరి చేయడానికి కొడతారు, అట్లా టీచరు స్టూడెంట్స్ కొడతలేరా? ఎవిడెన్స్ లేకుండానే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ మనోజ్ అన్నాడు సీసీటీవీ ఫుటేజెస్ ఏమైంది అవన్నీ కూడా వెలిక్కి తీసుకురావాలి. సేమ్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా మొబైల్ టవర్ లొకేషన్స్ కూడా వెరిఫై చేయండి, నేను కొట్టిందన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పేసి ఈయన అంటాడు. మరి ఈయనకు దెబ్బలు తగిలినాయి, ఈయనకు దెబ్బలు తగిలినాయి, ఎవరు కొట్టినరు? ఇప్పుడు ఎవరో ఒకరు కొడితేనే కదా దెబ్బలు తగిలినాయి. ఇంకోటి, వీళ్ళు మెడికల్ వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తారు, మెడికల్ లీగల్ కేసు అంటాము. సో ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఎమ్మెల్సీలో దెబ్బలైతే గాయాలైతే కనబడతాయి కదా. ఎంత అబద్ధం చెప్పినా ఎంత నటించినా కూడా ఒంటి మీద శరీరం మీద గాయాలు కనబడతాయి. మరి మోహన్ బాబు కొడుకు ఒంటి మీద శరీరాలకు గాయాలు కనబడితే కొట్టిన వాళ్ళు అయితే ఎవరో ఒకరైతే ఉంటారు కదా. ఇద్దరు తండ్రిని కొట్టాలి, లేకపోతే తండ్రి అనుచరులు అయితే వాళ్ళు కొట్టాలి. లేదు మోహన్ బాబు మీద నిజంగా దాడి జరిగిందని ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చిండు, మరి దాడి జరిగితే నీకు ఎక్కడ దెబ్బలు తగిన, నేను ఎవరు కొట్టిండ్రు? ఓకే, ఇది వన్ ఆఫ్ ద కన్ఫ్యూజన్స్ ఇన్ ద పబ్లిక్స్ మైండ్స్. సో ఎన్ని కూడా అంటే చినికి గాలివాన్ అయినట్టుగా అది చిన్న ఇష్యూ ఏదైతే ఉన్నదో బయటకు రాగానే ఇంకా ఎగ్జాగరేట్ అయింది. ఇంకా కొద్ది రోజులు పోయి చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు సోషల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ సమాజంలో లేవు అనడానికి మరొకసారి ఇది ఒక ఇన్సిడెంట్ మళ్ళీ బయటకు తీసుకొచ్చింది. ఇంకొకటి అంటే ఇంత పెద్ద స్థాయి వ్యక్తులు ఇంటర్నల్ గా అంటే ఫ్యామిలీలో కొట్లాడుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి అనిల్. సో ఇది అంటే ఒక అన్ఫార్చునేట్, అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఒక మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మోహన్ బాబుకు ఉన్నాయి, అండ్ ఆయన సత్సాయి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఎంత డిసిప్లిన్డ్ గా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు పెంచినారు. రేపటికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే సరిగ్గా లేరు కదా, వాళ్ళ కొడుకు తండ్రిని మంచిగా చూసుకుంటే తండ్రికి కొడుకుకే మధ్యలో వైరం మంచి లేదు, వీళ్ళు ఏం ఇన్స్టిట్యూషన్ నడుపుతారు, వీళ్ళు మా జీవితాన్ని బాగా చేస్తారు అనే ఒక వ్యవస్థను కొలాబ్ చేసే విధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి రాకపోతేనే మంచిదని ఒక నాకు ఆలోచన. సో ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ముఖ్యంగా ఒకవేళ కేసు ఫైల్ అయితే ఎలాంటి సెక్షన్లు పడే అవకాశాలు ఉన్నాయి? ఒకటి, ఇప్పుడు ఈయనలో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళినాడంటే క్రిమినల్ ట్రెస్పాస్ వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ఎనీ ఓనర్ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, క్రిమినల్ ట్రెస్పాస్ చేసినారని చెప్పి అనొచ్చు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే మమ్మల్ని ఉంటే బలవంతం పెట్టి బెదిరించినారని చెప్పొచ్చు. కొట్టి ఉంటే కనుక మమ్మల్ని కొట్టిండని సింపుల్ హర్ట్స్, అంటే ఒకవేళ ఆయన బాడీ మీద ఉన్న శరీరాల మీద ఉన్న గాయం దాని మీద హర్ట్ జరిగిందని సింపుల్ హర్ట్ కింద పెట్టచ్చు. మేజర్గా జరిగితే గ్రేవియస్ హర్ట్ పెట్టచ్చు. ఒకవేళ నిజంగానే వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినారు అన్నప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి పెట్టచ్చు. సో అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చిన తర్వాత ప్రాపర్టీ ఎవరిదనేది ఫస్ట్ నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉన్నది, అది ఇంతవరకు వెలుగు రాదు. సో ఆ ప్రాపర్టీ నిజంగానే అది మనోజ్దా లేదంటే గనక మోహన్ బాబుదా? అదైతే గనక
అది నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ఎవరెవరి ఇంట్లో పోయినా తెలుస్తుంది. అండ్ ఇంకోటి నిజంగానే మనోజ్ కనుక కొట్టుంటే కనుక అది ఇంకా గ్రేవ్ అఫెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈయన సీనియర్స్ నాకు తెలిసి 75-78 సంవత్సరాల వయసు. సీనియర్ సిటిజన్స్ కు మోర్ పర్టికులర్లీ కొన్ని చట్టాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కొన్ని ప్రివిలేజెస్, వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకి ఇంకా స్టింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు రేపు కేసు రిజిస్టర్ చేసినప్పుడు. నిజంగానే ఇద్దరు కొట్లాడుకున్నారు, గొడవ పడ్డారంటే మనోజ్ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు మేబీ అంటే కొంత గ్రావిటీ తగ్గుతుంది. తండ్రిని కొట్టిన తర్వాత ఈయన పెద్ద వయసులో ఉన్న వ్యక్తి సీనియర్ సిటిజన్ కాబట్టి గ్రావిటీ పెరుగుతుంది. ఇంకొకటి, ఈ ఆస్తులు ఏవైతున్నాయి కూడా నిజంగానే ఈయన కొనుక్కున్నాడా, తండ్రి కొనిచ్చినాడా, తండ్రి డబ్బుతో కొనుక్కున్నాడా, ఈయన సొంత డబ్బుతో కొనుక్కున్నాడు నిర్ధారణలోకి రావాల్సి వస్తుంది. అంటే తీగలావుతే డొంక కదిలింది అన్నట్టుగా వన్స్ ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ బయటికి రాగానే స్టెప్ బై స్టెప్ అన్ని కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కేసులో మళ్ళా విష్ణు వచ్చేసి ఆయన దుబాయ్ నుంచి వెంటనే రిటర్న్ రావడము, మరి ఆయన ఎప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతాడో పోయేసి మళ్ళీ ఈ విష్ణు పోయేసి మనోజ్ను కొడతాడా, మనోజ్ విష్ణుని కొడతాడా, ఇవన్నీ కూడా పబ్లిక్ మైండ్స్ ఇది ఒక డౌట్ కింద మారుతా ఉన్నది. అటువంటి జరిగితే మళ్ళీ ఇంకొక కేసు, ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అంటే వన్ బై వన్ సిస్టమ్ అయితే ఈ రకంగా అంటే వైరల్ అవుతున్న న్యూస్లు కానీ, కాకపోతే వాస్తవంగా ఏం జరిగింది అనేది మనకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన ట్విట్టర్లో పెట్టిన ఒక స్టేట్మెంట్ ఒకసారి చూసినాము. అందులో ఏమంటారంటే నేను నా ఇన్వాల్వ్మెంట్ అయితే పూర్తిగా ఏం లేదని చెప్పి చెప్పొస్తాను. లైక్ అంటే ఇండస్ట్రీలో అలాగే పెద్ద వ్యక్తి అంటుంటారు. సో ఫస్ట్ మనం మాట్లాడుతున్న వ్యక్తి డిసిప్లిన్ కి మారిపోయినట్టుగా మోహన్ బాబు. సో అలాంటి పెద్ద వ్యక్తి ఇంత ఇలాంటి ఒక సంఘటన అంటే తరచుగా చూస్తున్నాం. మంచు వారింట్లో ఏదో ఒక విషాదం, లైక్ కొట్లాటలు కానీ, సమాధానాల మధ్యలో దర్శనం కానీ ఇలాంటివి చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు పర్సనల్ గా మీ ఒపీనియన్ మీకేమనిపిస్తూ ఉంటుంది సార్? పర్సనల్ గా అనిపించడానికి ఏం లేదు అనిల్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనిషి స్థాయి ఎంత పెద్దగా పెరుగుతుంటుందో, ఎంత గొప్ప వాళ్ళు అవుతుంటారో, అన్ని విలువలు కోల్పోతూ బ్రతుకుతున్నారని అనుకోవడానికి ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది జరగడం సరికాదని చెప్పి నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మోహన్ బాబు ఇంట్లో మనం చూస్తున్న అంటే డిస్ట్రాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. తన ఎల్డర్ డాటర్ ఒక ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక మనోజ్ ఇప్పుడు ఆయన మ్యారిటల్ లైఫే కావచ్చు. ఇవన్నీ ఏంటంటే అంటే వీళ్ళంతా సమాజానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్స్ గా ఉండాల్సిన వ్యక్తులే వాళ్ళే సిస్టమ్ని డిస్టర్బ్ చేసేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే రేపు